మేము సైతం మేము ఉన్నాం, ఎప్పుడో ఉన్నాం. ఎప్పుడో దివిసీమలో జరిగిన ఆ పెద్ద కెలామిటీ, అది ఫస్ట్ టైం. అప్పుడు మేమంతా చెన్నైలో ఉన్నాం. అక్కడి నుంచి బస్సులు వేసుకుని ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ చూసి వాళ్ళకి సహాయం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేయడం, ఆ తర్వాత డబ్బులుగా కాదు ఫిజికల్గా కూడా సేవ చేసాం. తర్వాత చాలా ఎఫెక్షనేట్తో సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మళ్ళీ వైజాగ్లో జరిగిన ఈ తుఫాను ఏ సిటీకి రాలా, మొత్తం ఎక్కడెక్కడో ఊళ్ళు కొట్టుకుపోయినాయి, లేకపోతే ఈ కొట్టుకుపోయినాయి అని అనుకున్నాం తప్ప సిటీ ఇంతలా డ్యామేజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. సో సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా చాలా బాధపడి ఇమ్మీడియట్గా ఇండివిజువల్గా అందరూ లక్షల సేవ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మేము కలిసి చేయాలి, మీతో కలిపి చేయాలి అని ప్రజలందరితో కలిపి చేయడానికి నిశ్చయించారు సినిమా పెద్దలందరూ కలిసి. హ్యాట్స్ ఆఫ్ టు సినీ ఇండస్ట్రీ. ఇది ఎప్పుడూ కూడా మేము ఏది జరిగినా మేము ఉన్నాం, మేము సహాయం చేస్తాం, సహకారంగా ఉన్నాం. మీ బ్రదర్స్ లాంటి వాళ్ళు, సిస్టర్స్ లాంటి వాళ్ళు మీరందరూ మాకు అనే ఉద్దేశం చెప్పాలనే. ఎంత ఇచ్చామనేది కాదు, ఎంత వసూలు చేసేవని కాదు, ఎంత వసూలు అవుతుందని కాదు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందులో నుంచి. ఆ రెస్పాన్స్తో పాటు పెద్ద కలెక్షనే చేసి ఈ మంచి ఈవెంట్స్ అన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తామని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా సహకారం ఉండాలని మరి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడివై తీరాలి.